పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం పెట్టడం తప్పనిసరి. వాటిలో అత్యధికంగా కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డిలు ఉండే పాలు వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొంతమంది పేరెంట్స్ ఈ పాలతో పాటు అదనంగా కొన్ని పండ్లను కూడా ఇస్తూ ఉంటారు. పాలతో పాటు కొన్ని ఆహార పదార్థాలను ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. పాలు, సిట్రస్ పండ్లు. పిల్లలకు పాలతో పాటు సిట్రన్ బేస్డ్ ఫ్రూట్స్ని ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నారింజ, నిమ్మకాయ లాంటి వాటిల్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని పాలతో పాటు పిల్లలకు ఇచ్చినట్లయితే అవి జీర్ణ సంబంధ సమస్యలకు దారితీస్తాయి. గ్యాస్ రావటం, తేన్పులు, పొట్టలో సమస్యలు రావచ్చని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పిల్లలకు పాలు ఇచ్చినప్పుడు వెంటనే ఆరెంజ్, లెమన్ జ్యూసులకు బదులు ఇతర ప్రత్యామ్నాయాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. పాలు, ఉప్పగా ఉండే స్నాక్స్. తల్లిదండ్రులు తమ పిల్లలకు పాలతో పాటు చిప్స్ లాంటి ఉప్పగా ఉండే స్నాక్స్ ఇవ్వకుండా ఉండాలి. ఉప్పుతో కూడిన చిరుతిళ్ళు డీహైడ్రేషన్కు కారణమవుతాయి. దీనివల్ల శరీరానికి పాలు జీర్ణం కావటం కష్టమవుతుంది. ఇది జీర్ణాశయంలో సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా శారీరక అసౌకర్యానికి కూడా దారితీస్తుంది. దానికి బదులుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక గ్లాస్ నీరు లేదా పండ్లు లేదా కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన చిరుతిండిని అందించవచ్చు. పాలు, పుచ్చకాయలు. పాలు అనేవి ప్రోటీన్లు, కొవ్వుల సమ్మేళనం. వీటిని పుచ్చకాయతో కలిపినప్పుడు పుచ్చకాయలో ఉండే యాసిడ్ పాలలోని ప్రోటీన్తో చర్య జరుపుతుంది. ఫలితంగా జీర్ణ అసౌకర్యం, ఇతర సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి పాలతో పాటు పుచ్చకాయని ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, ద్రాక్ష. ద్రాక్ష తిన్న గంట వరకు పాలు తీసుకోకుండా ఉండటం మంచిది. దీనికి కారణం ఏమిటంటే పాలలో ఉండే ప్రోటీన్, ద్రాక్షలో ఉండే ఆమ్ల స్వభావం అధిక స్థాయిలో విటమిన్ సితో కలిసి జీర్ణాశయంలో అసౌకర్యం కలిగించవచ్చు. అంతేకాదు దీనివల్ల కడుపు నొప్పి, విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది.